ఆర్టీసీ బస్సులు చాలక ప్రజలు కష్టాలు పడుతుంటే వేల కోట్ల వ్యాపారం చేసే విశాఖ ఎంపీ భరత్కు ఆర్టీసీ బస్సులు కావాలంటూ వాటిని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా జనాభాకు తగినట్లుగా 1760 అదనపు నూతన బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం విశాఖ ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రీజనల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలోని జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రజల రవాణా అవసరాలకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పేద, సాధారణ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా స్త్రీశక్తి పథకము అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వము మహిళల అవసరాలకు తగినట్లు బస్సులు పెంచకపోవడంతో వ్యయ ప్రయాసాలకు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम జనాభాకు తగ్గట్టు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలి. జనాభాకు తగ్గట్టు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలి. స్త్రీ శక్తి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. స్త్రీ శక్తి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ప్రతి బస్ స్టాప్ లోనూ బస్సులు ఆపాలి. जिंदाबाद सीपीएम పోరాడి తీరుతాం. ప్రతి బస్ స్టాప్ లోనూ బస్సులు ఆపాలి. మహిళల పట్ల జరుగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకొని విశాఖలో 1760 నూతన బస్సులు కొనుగోలు చేసి 24 గంటలు నడపాలని, ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది సంఖ్య పెంచాలని, జీతం తదితర ప్రైవేట్ సంస్థలు ఇచ్చినటువంటి బస్సులు ఆర్టీసీ బస్సులు వెనక్కి తీసుకోవాలని, ఆర్టీసీ నిలిపివేసినటువంటి సర్వీసుల్ని పునరుద్ధరించాలని, ఆర్టీసీ సర్వీసుల ప్రాంతాలకి బస్సుల పైన కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ గత వారం రోజులుగా విశాఖపట్నంలో అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న రవాణా శాఖ మంత్రి గారికి వినతిపత్రం సమర్పించాం. ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆరంభంకి వినతిపత్రం వదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి. బస్సులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం, రవాణా నిపుణుల నిబంధనల ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకి 0.5 నుండి ఒక బస్సు కేటాయించాలి. ఆ విధంగా విశాఖ జిల్లాకి 2500 బస్సులు నడపాలి. కానీ ప్రభుత్వం నడుపుతుంది కేవలం 740 బస్సులు మాత్రమే నడుపుతూ ఉంది. ఈ బస్సుల కొరత వల్ల విద్యార్థులు సకాలంలో వాళ్ళ చదువులకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు సకాలంలో ఆఫీసులకు వెళ్ళలేకపోతే, కంపెనీలకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, సమస్త ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే గేటే సంస్థకి ఎంపీ శ్రీభర్త్ గారికి 27 బస్సులు ఆర్టీసీ కేటాయించింది. అక్కడ దుర్భాగ్యం ఇంకేముందండి? ఆయన పేదవాడా, సేవ చేస్తున్నాడా, బస్సు కొనుగోలు చేసుకోలేడా? కాబట్టి ఈ బస్సులంటే వెనక్కి తీసుకొని ప్రజల కోసం నడపాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళంతా కూడా పారిశ్రామికవేత్తలకి, సంపన్నులకి ఆగ మేఘాల మీద వేల కోట్ల రూపాయలు ఈరోజు రాయితీలు ఇస్తున్నారు. మరి ప్రజల కోసం బస్సు కొనుగోలు చేయని అడుగుతున్నా ఉన్నాం. ఒక పక్కేమొచ్చి విశాఖపట్నాన్ని మేము దేశంలోనే, ప్రపంచంలోనే అత్యంతంగా తీర్చిద్దామని చెప్పంటున్నారు. రెండో పక్క ప్రయాణికులు సరైనటువంటి ప్రయాణ సౌకర్యాలు కల్పించకపోవడం చెప్పినది ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, నువ్వు ఒక సామెత ఉంది, సాంబారు తనుకొని తావడం అని చెప్పని, మేము శ్రీశక్తి పథకం ఇస్తామని చెప్పని ఆర్భాటంగా చెప్పి దానికి అవసరం బస్సులు కేటాయించకుండా ప్రజలు నరకయాత్ర పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ పద్ధతి మీరు పెడతా ఉన్నాం. ఇప్పటికైనా సరే అంటే జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు 1760 నూతన బస్సులు కొనుగోలు చేయాలి, నడపాలి. లేని బస్సులు ఖచ్చితంగా మీకు ప్రజానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీద హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సూపర్ 6లో ఒక భాగంగా ఈరోజు స్త్రీశక్తి పథకం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే స్త్రీశక్తి పథకాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా. కానీ దానికి తగినట్టుగా బస్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ రోజు ఆ బస్సులు అనేవి లేవు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. బస్సులు లోడ్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రంగా ఉండడం వలన చాలా బస్ స్టాపుల్లో బస్సులు ఆగడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముసలాళ్ళు, వికలాంగులు, విద్యార్థులు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఈరోజు బస్సులు దొరక్క, బస్సులు టైంకి రాక, బస్సులలో చాలా రద్దీగా ఉండడం మూలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి జనాభా తగినట్టుగా ఈరోజు బస్సుల సంఖ్య పెంచాలి. విశాఖ ప్రజల యొక్క జనాభా ప్రాతిపదికన ఇంకో 1760 బస్సులు అవసరం. ఖచ్చితంగా బస్సులన్నింటినీ కూడా వెంటనే కొనుగోలు చేసి బస్సులను వెంటనే నడపాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చాలా రూట్లలో బస్సులు అనేవి కట్ చేశారు. ఆ బస్సులన్నింటినీ కూడా ఈ రోజు పునరుద్ధరణ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఉన్న బస్సుల్లో చాలా వరకు గీతం కాలేజీ కేటాయించడం జరిగింది. గీతం కాలేజీ ఒక కార్పొరేట్ విద్యా సంస్థ. ఆ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈ రోజు బస్సులు కేటాయించడం అనేది చాలా దుర్మార్గం. ఆ బస్సులన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు 1760 బస్సులు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో విశాఖ ప్రజానీకానికి బస్సులు వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి, ఆర్టీసీ సిబ్బంది సంఖ్య పెంచాలని, అన్ని బస్ స్టాపుల్లో బస్సులు ఆపాలని, అన్ని రూట్లలో బస్సులు తిరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.